హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ సంవత్సరము మా ఇంట్లో బతుకమ్మ వేడుకలు మా కాలనీలో ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీ అందరి కోసం. ఈ టేకు పూలు మా చెట్టువే. బతుకమ్మ పేర్చడానికి ఒక రోజు నైట్ ముందుగానే ఇలా పూలన్నీ కట్ చేసుకొని అన్ని పూలను అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మరుసటి తెల్లారైతే బతుకమ్మ పేర్చడం చాలా తొందరగా అయిపోతుందని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. తాంబూలంలో పసుపు కుంకుమ వేసిన తర్వాత 4 దిక్కుల దారం ఇట్లా వేసి పెట్టాలి. ఎందుకంటే బతుకమ్మ పూర్తిగా అయిన తర్వాత చివరికి మూడేస్తే బతుకమ్మ కదలకుండా ఉంటుంది. బతుకమ్మ చేయడం పూర్తయిపోయింది. మా కాలనీలో ఉన్న వాళ్ళందరము బతుకమ్మలు అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము. రాత్రి 11:30 దాకా బతుకమ్మ అయితే ఆడుకున్నాము ఎంతో సంతోషంగా. ఆడపడుచులం అందరం కలిసి రామ 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 ఉయ్యాలో, రామనేసి రామ ఉయ్యాలో అంటూ ఉయ్యాల పాటలు పాడుతూ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ బతుకమ్మ వేడుకలు అయితే మేము చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బతుకమ్మ దగ్గర మేము చేసిన డ్యాన్స్లన్నీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను. అవన్నీ చూడాలంటే కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.